ఈరోజు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా రేపు జూన్ 2న అవతరించబోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఎన్నికయి ఆయన పదవి చేపట్టవలసిన శుభ సమయంలో ఆయన చేయవలసిన పనులు, ఆయన ఎన్నికల వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆయన మొదటగా రైతులకి వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పారు. నేత చేనేత వాళ్ళ రుణాలు రద్దు చేస్తామని చెప్పారు. వృద్ధులు వితంతువులకి 1000 రూపాయల పెన్షను, అలాగే వికలాంగులకు 1500 రూపాయల పెన్షను, నిరుద్యోగులకు 2000 రూపాయలు జీతం భత్యం ఇస్తామని చెప్పి ఇటువంటి ఎన్ని వాగ్దానాలు చేసి అవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంలో ఆయన విద్యుక్త ధర్మాలన్నీ కూడా నెరవేర్చవలసిన పరిస్థితిలో ఈ శుభ సమయంలో అవన్నీ ఎట్లా త్వరగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి వాటిని ఎలా నెరవేరుస్తారు, ఎలా అమలు జరిపించబోతున్నారని ప్రజలందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో వాటి మీద వారు కాన్సన్ట్రేట్ చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎమ్మెల్యేలని మనం లాక్కోగలమా, పార్లమెంట్ సభ్యులను ఎవరిని లాక్కోగలమా అనే అనైతిక చర్యలకు ఇప్పుడే పాల్పడ్డారు. మీకు కంఫర్టబుల్ మెజారిటీ ఉంది, అసెంబ్లీలో 102 స్థానాలకు బహుశా గెలిచారు కదా ఆయన, అందువల్ల ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళా బీజేపీ వాళ్ళు కూడా 4 గెలిచి ఉన్నారు. అటువంటి పరిస్థితులు కంఫర్టబుల్ మెజారిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాల్సింది పోయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా, ఎంపీలను ఎవరిని లాక్కుందాం, ఎమ్మెల్యేని ఎలా లాక్కుందాం అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి అనైతిక చర్యలు ఇది అవసరమా? ఈనాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు కూడా మారుతుంటారు, దానిలో తప్పులేదు, వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. మేము కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాం. పార్లమెంట్ సభ్యుడిగా నేను రాజీనామా చేయడం జరిగింది. రాజీనామాని అంగీకరించుకునేదానికి 6 నెలలు టైం పట్టింది. స్పీకర్ గారిని 3 పర్యాయాలు కలవడం జరిగింది. ఆ విధంగా రాజీనామా చేసి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి మరి పోటీ చేసి ఎన్నిక కావడం జరిగింది. ఎవరైనా సరే ఇప్పుడు పార్టీ మారాలనుకుంటే నిన్న గెలిచారు, 16వ తేదీ ఫలితాలు వచ్చాయి. ఈ రోజు 25వ తేదీ, 9 రోజులు కూడా కాలేదు. ఈవెన్ పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ శాసనసభ్యులు కానివ్వండి ఎవరు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అప్పుడే ఫ్లోర్ క్రాసింగ్ అనేది మరి ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో, ఎట్లా వాళ్ళని ఏ విధంగా మాపి పెడుతున్నారు, ఏ విధంగా భ్రమ పెడుతున్నారు, ఏ విధంగా భయపెడుతున్నారో నాకు తెలియదు. కానీ ఈ రోజు మనం విన్నాం ఎస్పీ రెడ్డి గారు ఢిల్లీలో ఆయన కండువా వాయించుకొని మారారని, తర్వాత ఇంకా ఎవరో కూడా మారతారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. నిజంగా పార్టీ మారాలనుకుంటే ఆ పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళిక మీకు నచ్చి మీరు ఆ విధంగా అట్రాక్ట్ అయిపోయేటట్లుంటే ఈ పార్టీకి రాజీనామా, గెలిచినటువంటి సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఆ పార్టీలో ఎన్నిక కావడం ఉచితంగా ఉంటుంది. అంతేగాని ఈ పార్టీలో గెలిచి అసలు తడి ఆరకముందే 9 రోజుల్లోనే పార్టీ మారడం అనుకు ఎంత ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నామనేది అర్థమవుతుంది. ఇది ఏదైనా సరే యాంటీ డిఫెక్షన్ బిల్ అందరికీ కూడా వర్తిస్తుందని కూడా ఎన్నికల కమిషనర్లు చెబుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. అందువల్ల చంద్రబాబు గారు మీరు మొదట కాన్సన్ట్రేట్ చేయవలసింది మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలన్నింటినీ నెరవేర్చేదానికి ఉద్యుక్తులు గండి, మీ విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చండి. ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా వేచి చూస్తున్నారు. రేపు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. జూన్లోనే వర్షాలు పడి మనకి సీజన్ మొదలవుతుంది. మరి వ్యవసాయ రుణాలన్నీ కూడా తిరిగి కడితే తప్ప బ్యాంకులు మళ్ళా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో రైతులందరూ ఎదురు చూస్తున్నారు. మీరు కట్టేస్తారు, వాళ్ళేమి మళ్ళా రుణాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అలాగే నేత చేనేత కార్మికులు కానివ్వండి, అలాగే నిరుద్యోగులు కానివ్వండి, పెన్షన్ల కొరకు వితంతువులు, వయోవృద్ధులు, అలాగే వికలాంగులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ ఎన్నికల ప్రణాళికని మీరు సక్రమంగా అమలు జరపండి. మీరు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చండి. అది కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని లాక్కుందామా అని ఇప్పుడున్నటువంటి వేడిలోనే లాక్కుందామనే ఉద్దేశంతో ఎంతో మరి ఎవరికి వాళ్ళకి ఏం చెప్పారో మనకు తెలియదు. కానీ ఈ విధంగా చేయడం ఏమాత్రం చాలా అసలు నిజంగా అనైతికమని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో 67
శాసనసభ్యులను గెలిపించుకుని అక్కడ సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో 3 ఒక పార్లమెంట్ సభ్యుడు గెలిచారు. అక్కడ 175 మందికి 67 మంది శాసనసభ్యులు గెలిచారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా గెలిచారు. ఈ రోజు ఒక బలమైన ప్రతిపక్షంగా తయారైనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో చూస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం లేకుండా చూద్దాం అనుకుంటున్నట్టున్నారు చంద్రబాబు గారు. అవి జరిగే పనులు కాదు. ఎవరైనా నాయకులు అనుచితంగా ఈ విధంగా ఆలోచించినట్లయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పే పరిస్థితులు ఉంటాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఎట్లా మార్పు వస్తుందో చూశాం కదా. ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో చూశాం. మోడీ గారికి ఎంత పెద్ద మెజారిటీ ఇచ్చారు ప్రజలంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడేదానికి ఒక నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రజాస్వామ్య 3 పూలు 6 కాయలుగా వెలగబోతుందనేది ఉద్దేశంతో ఈరోజు ఇది ఒక కారణంగా కూడా నేను మనవి చేస్తున్నాను. మీరు ఈ అనుచితమైనటువంటి ఇటువంటి అనైతికమైనటువంటి పనులు చేసినట్లయితే తిరిగి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయి. ఈ విధమైనటువంటి పనులని మానుకొని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు, మెచ్చుకుంటారే తప్ప ఇప్పుడే ఇటువంటి అనైతిక పనులకు పూనుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు 2 ఎంపీలు ఉన్నాం, అందరూ 17 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి వచ్చి గెలిచారు. మళ్ళా అటువంటి పరిస్థితుల్లో ఈనాడు 67 మంది శాసనసభ్యులు సీమాంధ్ర ప్రాంతంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షాన్ని దాన్ని డైల్యూట్ చేయాలనే ప్రయత్నాలు ఏమాత్రం సముచితం కాదు. ప్రజలు అంగీకరించని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను చెప్తున్నాను అప్పుడు కూడా ఏమి ఎన్నికలైన మరుసటి రోజు కాదు, వాళ్ళు ఎవరో రావాలనుకోవడం, వాళ్ళు కూడా మళ్ళా రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో నిలబడడం జరిగింది. ఆ విధంగా జరిగిందే గాని ఇప్పుడు కూడా వీళ్ళు రాజీనామా చేయమనండి. నిజంగా ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోయి చంద్రబాబు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చినట్లయితే వాళ్ళని రాజీనామా చేసి ఎన్నికగమ్మనండి. మరలా మనం కాదనడం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలకు వచ్చినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఆ రోజు అవును రాజీనామా చేసిన తర్వాత నేను ఆగస్టు 24 చేస్తే 2012 ఫిబ్రవరి 27వ తేదీన అంగీకరించారండి. ఇది మధ్యలో 2-3 సార్లు స్పీకర్ గారిని కలవడం జరిగింది. సబ్బంహరి గారి గురించి నన్ను అడిగితే ఎట్లా అండి? మీరు నన్ను గురించి అడగండి చెప్తాను, అంతేగాని సబ్బంహరి గారి గురించి నన్ను అడిగితే ఎలా చెప్పగలను? నేను దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు కదా, అని చెప్పలేను కదా. అది సబ్బంహరి గారిని అడగాలి, అంతేగాని అందువల్ల ఇక్కడ ఎవరైనా సరే నిజంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చలేదనుకుంటే పార్టీకి రాజీనామా చేసి మరి సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాలి. తప్పనిసరిగా మీరు చేసినా చేయకపోయినా మీరు పార్టీ మారినట్లయితే తప్పనిసరిగా యాంటీ డిఫెక్షన్ బిల్ లా మీకు అనువర్తిస్తుంది. మీ సభ్యత్వం రద్దు కావడం ఖచ్చితము. శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, అదే ఎలక్షన్ కమిషన్ గారు చెప్పారు. అందువల్ల ఇది ఏ మాత్రం కూడా మీ సభ్యత్వం ఉంచుకునేదానికి అవకాశమే లేదు. ఏమో భ్రమలో పడి ఇటువంటి వాళ్ళెవరో చెప్పిన మాటలు విని ఇది రికగ్నైజ్ పార్టీ కాదు, త్వరలోనే రికగ్నైజ్ కాబోతుంది, అందుకని వెంబడెంబడే చేయండి మీరు అని వాళ్ళని మభ్యపెట్టారేమో మనకు తెలియదు. కానీ మీరు రిజిస్టర్డ్ పార్టీ అయినా రికగ్నైజ్డ్ పార్టీ అయినా ఏదైనా సరే మీ సభ్యత్వం రద్దు కావడం తథ్యము. అందువల్ల ఎవరు కూడా ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏ పార్టీలు? అన్ని పార్టీల్లో లేవండి. అన్ని పార్టీల్లో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అగ్రికల్చరిస్ట్ ఉన్నారు, మరి అట్లాగే రాజకీయాల నుంచి మొదటి నుంచి రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, మిక్స్ ఉన్నారు. ఏ పార్టీలో కూడా దానికి ఏం ఎక్సెప్షన్ లేదు కదా. అది చాలా అదే నేను చెప్తున్నాను, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నామో మనం. ప్రజలు మనల్ని ఏ విధంగా పరిగణిస్తారా, ప్రజల్లో మనకు పోయి మరకం చూపించడానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా నాకు ఐ వాజ్ రియల్లీ షాక్డ్. నేను ఇది ఈ రోజు ఉదయం చూసిన తర్వాత చాలా ఏంది ఇంత ప్రజాస్వామ్యం ఇంత అన్యాయం అయిపోతుందా, రోజు రోజుకి ఇట్లా చేస్తే ప్రజలకు అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకాలు ఉంటాయా లేవా అనే అనుమానం వచ్చింది నాకు. అవి వార్తలండి, మైండ్ గేమ్. వైస్రాయ్ మైండ్ గేమ్ ఆడుతున్నారేమో నాకు తెలియదు. వైస్రాయ్లో కూడా చెప్పారు కదా, ఎన్టీ రామారావు గారిని దించాలనుకున్నప్పుడు ఇదే విధంగా ప్రవర్తించారు కదా, ఆ విధంగా ఏమన్నా ఆడుతున్నారేమో. కానీ నేను ప్రజలందరూ చూస్తున్నారు మన ప్రవర్తన, మన నడవడిక, ఇటువంటివన్నీ కూడా ప్రజాస్వామ్యంలో
ఇవి మన అనర్థాలు కొని తెచ్చుకున్నట్టే. ఏ పార్టీలో అయినా సరే ఇటువంటి ఎన్ని ఎంకరేజ్ చేసినట్లయితే, అనుచితమైనటువంటి అనైతికమైనటువంటి మనం ఎంకరేజ్ చేసినట్లయితే మనం తప్పకుండా ఎన్నికలనే ఇప్పుడు జరిగినాయి. ఇంకా 5 ఏళ్ళు ఏ ఎన్నికలు కూడా లేవనుకోండి, బహుశా 5 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా ఎన్నికలు వస్తాయి. మధ్యలో రాకపోయినప్పటికీ కూడా ఎస్, నిజమే మన బంగారం మంచిదైతే. కానీ ఇదేంటి ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఈ ప్రభుత్వం లేదు, అక్కడ ఉంది. అంత అన్యాయమా? అంటే అట్లయితే ఇంకా ప్రభుత్వం గెలుచుకున్న వాళ్ళందరూ అపోజిషన్ లేకుండానే మొత్తం ఆ పార్టీలో చేరే పరిస్థితి వస్తే ఈ ప్రజాస్వామ్యానికి విలువే ఉండదు. నా వరకు చెప్పాలంటే 1.5 year క్రితం జగన్ గారు నాకు అరకు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి ఆయన అంగీకరించి నన్ను అప్పటి నుంచి వర్క్ చేయమన్నారు. నేను అప్పటి నుంచి పార్టీకి చిత్తశుద్ధితో పనిచేశాను. గెలుపు ఓటములు అనేవి మన చేతుల్లో లేవు, భగవంతుని చేతుల్లో ఉన్నాయి. మనం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు డెఫినెట్ గా ప్రజలు గెలిపిస్తారన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఆ విజయాన్ని చూశాను. పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్నా జగనన్న వెంట ఖచ్చితంగా నేను ఉంటాను, అందులో ఏమాత్రం అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీలో కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకంటే నేను గవర్నమెంట్ లో ఆల్రెడీ పనిచేసి వచ్చాను. సో ఆ ఫ్రెండ్షిప్ మీద కొంతమంది ఫోన్స్ చేసి మాట్లాడడం జరిగింది, కానీ అందులో తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడమో లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం అన్నది లేదు. ఈ రోజు ప్రజలు ఒక మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీలో నేనే కాకుండా 6 ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నాం. కాబట్టి ఈ రోజు ఆ సంక్షేమం కోసం, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఆలోచించవలసిన తరుణం కానీ ఇది ఇట్లాంటి పార్టీ మారే రాజకీయాలతోటి జీవితాన్ని స్టార్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. అభివృద్ధి కోసం అంటే ఈ రోజు స్టేట్ లో సీమాంధ్రలో ఉన్న ఒకే ఒక్క ఎస్టీ ఎంపీ నేను, అండ్ ఎస్టీ ఎమ్మెల్యేలు 6 మా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎస్టీ నిధులు కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ అన్ని మా చేతుల మీద వెళ్తాయి. అభివృద్ధి అన్నది ఏ పార్టీలో ఉన్నది అన్నది కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్ అన్న డెఫినెట్ గా మమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ అదే కాకుండా నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న బ్యూరోక్రాటిక్ నాలెడ్జ్ కూడా దానికి పనిచేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడే ఉండి వైఎస్ఆర్సీపీలోనే ఉండి జగనన్న వెంట ఉండి 2019లో సక్సెస్ మేము ఖచ్చితంగా తెచ్చుకుంటామని భావిస్తున్నాను. అదే కాకుండా మోడీ గారు కూడా ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇచ్చాం కాబట్టి సెంటర్ నుంచి కూడా మాకు మంచి ఫండ్స్ వస్తాయని నేను భావిస్తున్నాను. అదే కాకుండా అభివృద్ధి మోటుతోటే మోడీ గారు కూడా ఎలక్ట్ అయ్యారు. కాబట్టి ఈ రోజు ఏ పార్టీ అన్నది చూడకుండా ఖచ్చితంగా ప్రతి పార్టీ నుంచి వచ్చిన చిత్తశుద్ధితో పనిచేసే ప్రతి ఎంపీ కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా చేయగలరని నేను చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను మా పార్టీ మారుతానన్నది కేవలం జస్ట్ ఊహాగానాలు తప్పితే అట్లాంటి ఆలోచన గాని అలాంటి అవసరం గాని నాకెప్పుడు లేదు. అదేమీ లేదండి, చెప్పాను కదా, నాకున్న ఫ్రెండ్షిప్స్ బేస్ మీద కొంతమంది ఫోన్ చేసి గ్రీట్ చేయడం జరిగింది. కానీ గ్రీట్ చేయడం కానీ నన్ను ఎవరు వచ్చేయండి అని కానీ వేరే కానీ ఎప్పుడు అడగలేదు. అది చెప్పడం కూడా తప్పు అవుతుంది, అట్లాగా మాట్లాడడం. నన్ను ఎవరు అడగలేదు, నేను వెళ్లే ఉద్దేశం కూడా నాకు లేదు. అదే చెప్తున్నా, అడగలేదు, అడిగినా వెళ్లే ఉద్దేశం కూడా లేదు. అట్లాంటి ఉద్దేశం ఏమీ లేదు. విచిత్రంగా ఉందండి, వాళ్ళ మనస్తత్వాలు ఎంత అన్యాయంగా ఉన్నాయనేది నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకి బహుశా అధికార పార్టీలోనే ఉండాలనుకుంటున్నారు కాబోలు. చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని సింగపూర్ లాగా తయారు చేస్తా ఉన్నారు కదా, దాని కొరకు ఏమన్నా అట్రాక్ట్ అవుతున్నారేమో నాకు తెలియదు. ఏమిటో మరి చంద్రబాబు గారు అట్రాక్షన్ ఏంటో నాకు తెలియదు కానీ, బట్ ఎందుకని పాపం వీళ్ళు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు? ప్రజలు ఏమనుకుంటారా మనల్ని, ప్రజలు ఎలా మనల్ని ట్రీట్ చేస్తారా అనేది విచక్షణ జ్ఞానమే మర్చిపోయి ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. నిజంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థని వీళ్ళు ఎంత కించపరుస్తున్నారు, ఎంత అపహాస్యం చేస్తున్నారు అన్నట్లుగానే అర్థమవుతుంది తప్ప కలిస్తేనే అన్నట్ట. మీకు లోపల జరిగిన విషయాలు ఏం తెలుసు మీకు? అది కాదండి, సీమాంధ్ర అభివృద్ధి కొరకు ఏమన్నారు? కలిసి ఏం చెప్పారని మీకు తెలుసు? ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గెలిచారు, మ్యాసివ్ మెజారిటీతో గెలిచారు. కాబోయే ప్రధానమంత్రి ఆయన కలవడం తప్పే ఉందంటది. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు గారు ఎలా ఆశిస్తున్నారో సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని, తెలంగాణ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారు.
మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆలోచిస్తుంది. అందరం తెలుగు ప్రజలందరూ కూడా బాగుపడాలని ఆలోచిస్తున్నాం. అంశాల వారి మద్దతు అన్నాం కదా, మెరిట్స్ డిమెరిట్స్ ఉండవా? అది కాదు బాబు, అంటే ఆయన ఇది ఏది చేసినా కూడా మనం తప్పు పట్టాలనా? ఆయన తప్పు చేస్తే కూడా మంచి అనాలనా? అది కాదు కదా. అంశాల వారి మద్దతు అంటే దానిలో తప్పు ఏమాత్రం లేదు. ఆయన నిజంగా ప్రజాహితమైన కార్యక్రమాలు చేపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా సమర్థిస్తుంది. అంతేగప్ప జగన్ గారు ఎన్నికల ముందు కూడా మోడీ గారు ప్రభుత్వాన్ని, మోడీ గారి నాయకత్వ లక్షణాలు మెచ్చుకున్న సందర్భం ఉంది. అది మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన అది అట్లా కోరుకుంటున్నారు, అలా కోరుకుంటున్నారు ఆయన. చూద్దాం ఆయన ఎలా జరుగుతుందో. ఆయన కోరిక అది కాబోలు బహుశా. అయినా చూద్దాం.